సీఎం బ్రదర్ అయితే ఏంటి దుర్గం చెరువుపై హైడ్రా గురి మొత్తానికి హైడ్రా తీసుకున్న ఎఫెక్ట్స్ మాత్రం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఏదైతే ఆ చెరువులను ఆక్రమించి కట్టుకున్న రాజకీయ నాయకులకు మాత్రం నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు ఎవరొచ్చి కూల్చివేస్తారో అని చెప్పని చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రాజకీయ నాయకులు కానీ అలాగే ఆక్రమించుకున్న నిర్మాణదారులు కానీ. ఇలాంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి బ్రదర్ సంబంధించి తిరుపతి రెడ్డికి సంబంధించిన అంశం కూడా అతను ఏదైతే ఈ పక్కన దుర్గమ్మ చెరువు దగ్గర ఆక్రమించుకుని కట్టుకున్నాడు అనేది ఒక ఆరోపణ రావడం, దానికి ఇంతకుముందు కేటీఆర్ కూడా ఈ ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి కూడా నేనేమి అలాగేం కాదు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో కనుక వెళ్ళి పరిశీలిస్తే మాత్రం బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్ లిమిట్స్కి లోబడే అంటే ఆ పరిధిలోనే ఈయన కట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపైన మరి ఎలా స్పందించబోతోంది హైడ్రా? అంటే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో చెరువులు ఇవన్నీ మేము కాపాడతామని చెప్తున్న ఒక పక్కన రేవంత్ రెడ్డి. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే హైడ్రా మీద మరి నమ్మకం ఉంటుందా ప్రజలకి? కానీ మరి ఏదైతే ఆక్రమించుకుని కట్టారో వాటిని నిజంగానే నిర్మూలిస్తారా అన్న అంశం తెరపైకి వస్తుంది. ఓ పక్కన రేవంత్ రెడ్డి చెప్పడం కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే మీరు మాత్రం అక్కడ ఆక్రమణ గురైతే చాలు మేము నిర్మూలిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన బయట ఒకటి ఉంది, ఒకసారి బయట చూద్దాం. चीफ मिनिस्टर को क्या कहेंगे सर? एक होता है आपके भाई है, एक पर्सनल आपका रिलेशन एक है और दूसरा वो एक मिनिस्टर वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं. वो तो जो करना है अधिकारी करना है, सीएम क्या करेंगे? इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है. गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. సో దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మధు అందిస్తారు. మధు, ఏంటి తిరుపతి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి చేశారు వ్యాఖ్యలు, ఇటు పక్కన తిరుపతి రెడ్డి కూడా చేశారు. కానీ ఏంటి అంటే నిజంగానే హైడ్రా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఈ కూల్చడాలు చూస్తే కొంతమందికి కోపం వస్తుంది, మరి కొంతమందికి ఆనందం కలుగుతుంది. ఎందుకు వీళ్ళకు కోపం, ఎందుకు వీళ్ళకు ఆనందం దేనికి అంటే కోపం వచ్చేసి మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది, ఆ ఇంటిని ఇప్పుడు వచ్చి కూల్చేస్తామంటే ఎలా అని వీళ్ళకు కోపం వస్తుంది యజమానులకి. రేపటి కోసం భవిష్యత్తులో స్వచ్ఛమైనటువంటి మంచి నీరుని తమ వారసులకు అందించవచ్చు. ఇప్పటి వరకు తాగినటువంటి నీరంతా కూడా పొల్యూషన్ వాటర్. సో ఇన్ ఫ్రంట్ అయినా సరే రానున్న రోజుల్లో అయినా సరే మంచి వాటర్ని అందించవచ్చు అని కొంతమంది ఆనందపడుతుంటారు. ఇలా బ్యాలెన్స్గా ఇటు కొంతమంది అన్నట్టుగా ఉన్నప్పటికీ మేజర్ అంటే ఎక్కువ మంది ఒకే వైపు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రేపటి కోసమే ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఈరోజు కూల్చివేతలన్నీ కూడా రేపు ఎవరైనా సరే భవిష్యత్తు తరాలలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు కదా. స్వచ్ఛమైనటువంటి నీటి కోసం అప్పట్లో అనేక మంది త్యాగాలు చేశారు. త్యాగాలు మీన్స్ తమ విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను వదులుకొని మన కోసమే కదా ఈ స్వచ్ఛమైనటువంటి నీరును అందించింది అనేటటువంటి మాటలు పాఠ్య పుస్తకాలలో కూడా రావచ్చు. సో అంత గొప్ప పని ఇది. సో అటువంటి గొప్ప పనికి సంబంధించి మాదాపూర్ శేర్లింగంపల్లి ఏదైతుందో శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి 5 చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో నిర్మించినటువంటి హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. 204 మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళలో కూడా రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు. నేను దీనికి సంబంధించి కొనుగోలు చేసేటటువంటి టైంలో నాకు తెలియదు, ఒకవేళ నాది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా సరే కూల్చివేయచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా ఆయన అక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులకైతే సింపుల్గానే ఈ సమాధానం అయితే చెప్పారు. సో అందరిలో కూడా నేను కూడా ఒక్కడనే తప్ప నాకంటూ స్పెషల్ ఏమీ లేదు, నాది కూడా ఇందులో ఉంటే మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రం కూల్చివేయండి అని అయితే చెప్పడం జరిగింది రాజు. మధు, అలాగే ఎంఐఎం సంబంధించి ఫాతిమా కాలేజీ ఏదైతే సల్కం చెరువుని ఆక్రమించుకుని కట్టారో అనేది ఒక ఆరోపణ. అలాగే మల్లారెడ్డి సంబంధించిన కాలేజీస్ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరేంటి విద్యా సంస్థల విషయంలో ఏమన్నా అంటే పట్టు విడుపులు ఉంటాయా, లేదా వాళ్ళకి టైం ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఎప్పటికప్పుడు వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? మధు, రేపటి భవిష్యత్తు అంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు కోసమే ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించడా? అంత ఆలోచించకుండానే కాలేజీలను కూలగొడతాడంటే లేదు. ఇప్పటికిప్పుడు కూల్చకపోయినా
ఏదైతే మధ్యంతరంగా అంటే టోటల్గా కూడా విద్యా సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూల్చే అవకాశం ఉంది. రైట్ నౌ వెంటనే వెళ్ళి బుల్డోజర్ తీసుకొని వెళ్ళి అది మల్లారెడ్డిదా ఎంఐఎం పార్టీకి సంబంధించిందా ఇంకొక XYZ అని కాదు, ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే విద్యార్థులకి భవిష్యత్తులో చాలా కీలకం కాబోతున్నటువంటి ఈ విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా ఎలాగైనా సరే వారికంటూ కూడా విద్యా సంవత్సరం కంప్లీట్ అయిపోయేంత వరకు ఆగి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది తప్ప ఇప్పటికిప్పుడైతే విద్యా సంస్థల పైన అయితే ముందుకు వెళ్ళి బుల్డోజర్లు అయితే పనిచేయరాజు.